అమెరికా తర్వాత ఇప్పుడు భారత్ మీద మెక్సికో పడింది. ఏకంగా మెక్సికో కూడా ఇండియా పైన 50% టారిఫ్ విధిస్తానంటూ ముందుకొచ్చింది. మెక్సికన్ సెనేట్ ఈ మేరకు ఆమోదించింది. మెక్సికోతో ట్రేడ్ డీల్ లేని దేశాలపైన 50% వరకు టారిఫ్ విధిస్తామని. ముఖ్యంగా మనం మెక్సికోకు కార్స్, ప్యాసింజర్ కార్స్, అలాగే ఇతర రకాల ఆటో ఎక్విప్మెంట్లు ఇవి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మెక్సికో తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఇండియానే కాదు, చైనా, సౌత్ కొరియా, ఇండోనేషియా లాంటి దేశాలపైన ప్రభావం పడుతుంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో ఎందుకు చేస్తున్నారంటే ముందు ఇండియా మెక్సికో ట్రేడ్ గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టాలి. భారతదేశానికి మెక్సికోకు మధ్య $11.7 బిలియన్ ట్రేడ్ ఉంది. సో ఇట్స్ రిలేటివ్లీ మచ్ స్మాలర్ ట్రేడ్. ఇప్పుడు చైనా, అమెరికాతో ఇండియాకున్న ట్రేడ్ నియర్లీ $120 బిలియన్. రష్యాతో ఉన్న ట్రేడ్ కాస్త $69 బిలియన్. మన టోటల్ ట్రేడ్ మన అమెరికాతో చూసుకున్న, రష్యాతో చూసుకున్న ట్రేడ్లో మెక్సికోతో ఉన్నది చాలా పరిమితం మాత్రమే. అందువల్ల మనము దీనివల్ల భారీగా ప్రమాదం వస్తుందని కాదు. ఇప్పుడు ఇండియా టోటల్గా మెక్సికోకు $8.9 బిలియన్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, $2.8 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ $11.7 బిలియన్ ఆఫ్ ఇండియా మెక్సికో ట్రేడ్లో $88.9 బిలియన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు మెక్సికో, $2.8 బిలియన్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ మెక్సికో. అంటే మనకు క్లియర్గా మోర్ దెన్ $6 బిలియన్ ఇండియాకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది మెక్సికోతో. ఎలాగైతే అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉందో మెక్సికోతో కూడా మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. కానీ మెక్సికో విధించే 50% టారిఫ్ల వల్ల ఇండియా తలకిందులేం కాదు. ఎందుకంటే గణాంకాలు మనకు స్పష్టం. మన భారతదేశం చేసే టోటల్ ఎక్స్పోర్ట్ $443 బిలియన్ 2024లో. మనం $443 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇందులో మెక్సికోకు చేసినవి కేవలం వల్ల దీంతో మెక్సికో విధించే 50% టారిఫ్ల వల్ల తలకిందులేం కాదు. మన టోటల్ ఎక్స్పోర్ట్స్లో హార్డ్లీ 2% ఉంటుంది మెక్సికోకు. సో కానీ ఎందుకు మరి మెక్సికో ఈ పని చేస్తుంది? దీనికి కారణం ఏంటంటే మెక్సికోకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అమెరికా. మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్ ఆఫ్ మెక్సికో ఇది విత్ అమెరికా ఓన్లీ. ఎందుకంటే మీకు అమెరికాకు పక్కనే ఉంటుంది కనుక, బార్డర్ స్టేట్ కనుక భారీ ఎత్తున మెక్సికన్ ట్రేడ్ అమెరికాతో ఉంటుంది. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెక్సికోపై కూడా తీవ్రంగా పడుతున్నాడు. సో ట్రంప్ను మెప్పించటానికి మెక్సికో తీసుకున్న స్టాండ్ ఇది. మన మీద కోపం కాదు, ఇండియాకు మెక్సికోకి ఏ పంచాయతీ లేదు. కానీ ట్రంప్ను మెప్పించడానికి ఇప్పటికే ట్రంప్ మెక్సికోను వాయిస్తున్నాడు. ఈవెన్ మెక్సికో నుంచి ఇమ్మిగ్రేషన్ ఉందని అటాక్ చేస్తున్నాడు. సో మెక్సికో ఇప్పుడు అమెరికాలో వెజిటబుల్స్, ఫ్రూట్స్ లాంటి మొదలుకొని చాలా ప్రొడక్ట్స్ మెక్సికో నుంచి వస్తాయి. సో భారీ ఎత్తున, ఎందుకంటే గతంలో మెక్సికోకు చెందిన అనేక ప్రాంతాలు ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు టెక్సాస్ కావచ్చు, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, ఇలా చాలా ప్రాంతాలు గతంలో మెక్సికోవి. అందువల్ల మెక్సికోకు ఒక విడదీయరాని జాగ్రఫికల్, హిస్టారికల్, కల్చరల్ లింకేజెస్ కూడా ఉన్నాయి. మీకు ఆ స్థాయిలో మెక్సికో అమెరికా ఒక విడదీయరాని బంధం అది. అందువల్ల ట్రంప్ దాడి నుంచి తప్పించుకోవాలి ఇప్పుడు మెక్సికోకి. ఎందుకంటే తాజాగా US, కెనడా, మెక్సికో మధ్య కుదిరిన అగ్రిమెంట్ రివ్యూ చేస్తానంటున్నాడు ట్రంప్. ట్రైలేటరల్ అగ్రిమెంట్ కూడా, ఆ అగ్రిమెంట్ కూడా నేను సమీక్షిస్తాను అంటున్నాడు. మీకు మెక్సికో పైన ఫెంటనల్ ట్రేడ్ అంటే మత్తు పదార్థాలు అమెరికాలోకి పంపిస్తున్నాను ఆరోపణ చేస్తూ టారిఫ్లో అదనంగా 25% విధిస్తానన్నాడు. ఇంకో 5% మెక్సికో అమెరికా ఫార్మర్స్ని ఇబ్బంది పెడుతుంది నీళ్ళు ఇవ్వటానికి అని అదొక ఆర్గ్యుమెంట్ కూడా పెడుతున్నాడు.
సో మీకు పాత అగ్రిమెంట్ ఒకటి హిస్టారికల్ అగ్రిమెంట్ వాటర్ పైన అది బ్రీచ్ చేస్తుంది మెక్సికో, దాన్ని అమలు చేయడం లేదు అని, ఇలా రకరకాల పేర్లతో మెక్సికోను ట్రంప్ బెదిరిస్తున్నాడు. సో ఏదో రకంగా ట్రంప్ను సంతృప్తిపరచాలి కనుక భారత్ పైన అలాగే చైనా పైన కూడా భారీగా అటాక్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు అమెరికా చైనా నుంచి వచ్చే ఎగుమతుల్ని అడ్డుకోవడానికి ఆంక్షలు విధిస్తే చైనా ఏం చేస్తుందంటే సెమీ ఫినిష్డ్ అండ్ అన్ఫినిష్డ్ గూడ్స్ మీకు మెక్సికోకు పంపిస్తుంది. ఆడ మెక్సికోలో దాన్ని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మెక్సికో అమెరికాకు పంపుతుంది. అందువల్ల ట్రంప్ ఆరోపణ ఏంటంటే చైనా పైన మేము చైనాను తోవకు తీసుకురావాలని ఆంక్షలు పెడుతుంటే చైనా మెక్సికో ద్వారా అమెరికాలోకి వస్తుందని కూడా ట్రంప్ ఆరోపణ. సో ఆ రకంగా కూడా మెక్సికో పైన ప్రెషర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్. ఇప్పటివరకు అమెరికానే 50% టారిఫ్ విధించారు. ఇంకా ఏ దేశము భారత్ పైన ఆ స్థాయిలో టారిఫ్ విధించలే. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ను మెప్పించడానికి ఇతర దేశాలు కూడా ఇండియా పైన భారీగా సుంకాలు వడ్డించే క్రమం ఒక ప్రమాదకరమైన ట్రెండ్.